పార్ట్ 4 రచయిత అంజనా గారు. విక్రమ్ సంధ్య దగ్గరికి వచ్చి ఇంకా 5 డేస్లో మన మ్యారేజ్ గుర్తుపెట్టుకో అని చెప్పడంతో విక్రమ్ మాటలు విన్న సంధ్య ఆశ్చర్యంగా ఏంటి నేను ఈ రాక్షసుని పెళ్లి చేసుకోవాలా అని మనసులో అనుకోవాలని పైకనిస్తుంది సంధ్య. విక్రమ్ మాటలకు కిరణ్ కూడా ఆశ్చర్యపోతూ విక్రమ్ వంక అలాగే చూస్తూ ఉంటాడు. సంధ్య అన్న మాటలకు కిరణ్ తేరుకొని విక్రమ్ వంక చూసి నువ్విలా సంధ్యతో మాట్లాడడం కరెక్ట్ కాదు విక్రమ్. నీకేదైనా మాట్లాడాలి అనిపిస్తే ఇంటికి వచ్చి అమ్మా నాన్నతో మాట్లాడు అని సంధ్యను తీసుకొని అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతాడు. అరగంటకి ఇంటికి చేరుకున్న సంధ్య హాల్లో సోఫాలో కూర్చొని పెద్దగా ఏడుస్తుంది. భారతి గారి రూమ్లో ఉండటం సంధ్య ఏడుపు వినిపించి ఏమైంది అని కంగారుగా బయటికి వచ్చి చూసిన భారతి గారు సంధ్య ఏడవటం చూసి ఏమైంది సంధ్య, ఎందుకు ఏడుస్తున్నావు అని సంధ్య దగ్గరికి వచ్చి అడుగుతుంది. సంధ్య ఏం చెప్పకుండా అలాగే ఏడుస్తుండటంతో భారతి గారికి ఇంకా కంగారు కనిపించి కిరణ్ వంక చూసి ఏమయ్యింది, ఎందుకు సంధ్య ఇలా ఏడుస్తుంది అని అడుగుతారు. కిరణ్ కూడా సమాధానం చెప్పకుండా సంధ్య పక్కన కూర్చొని ప్లీజ్ రా నువ్వు ఇలా అడవకు అని సంధ్యని బ్రతిమలాడుతూ ఉంటాడు. భారతి గారికి సహనం నశించి కోపంగా కిరణ్ వంక చూసి ఏం జరిగింది సంధ్య, ఎందుకు ఎంతలా ఏడుస్తుంది, తను ఎవరైనా ఏమన్నా అన్నారా అని భారతి గారు అరవటంతో కిరణ్ ఆశ్చర్యంగా భారతి గారి వంక చూసి తను ఎవరు ఏమనలేదమ్మా, కానీ నీకు ఒక విషయం చెప్పాలి అని కిరణ్ అంటుంటే ఏంటది అని భారతి గారు అంటే కిరణ్ తడబడుతూ అది అమ్మా మరి విక్రమ్ మన సంధ్యను పెళ్లి చేసుకుంటాడంట అని ఒక పెద్ద బాంబు భారతి గారి ముందు పేలుస్తాడు. భారతి గారు ఆశ్చర్యంగా ఏంటి విక్రమ్ సంధ్యను పెళ్లి చేసుకుంటాడా అని ఆశ్చర్యంగా అంటుంటే సంధ్య ఇంకా పెద్దగా ఏడుస్తూ అమ్మ అని నా రాక్షసుని పెళ్లి చేసుకోను అని పెద్దగా ఏడుస్తుంది. ఏంటమ్మా సంధ్య పాప, విక్రమ్ ముందు మాట్లాడే ధైర్యం లేదు కానీ ఎక్కడ మాత్రం ఓ ఏడుస్తున్నావు, నువ్వు పెళ్లి చేసుకోకపోతే నీకే కాదు మీ అన్నకే డేంజర్. భారతి గారు సంధ్యకి నచ్చ చెబుతూ అలా కాదురా, విక్రమ్ చాలా మంచివాడు, తను పెరిగిన వాతావరణం అలాంటిది, తాను నీతో ఎప్పుడైనా దొరిసిగా ప్రవర్తించాడా అని భారతి గారు అంటుంటే విక్రమ్ తన దగ్గర ప్రవర్తించే చీరు గుర్తుకు వచ్చి ఇంకా ఎక్కువ ఏడుస్తూ అసలు అతను మనిషేనా, ఎప్పుడు ఒక రాక్షసులాగా నా మీద అరుస్తూ ఉంటాడు అని సంధ్య ఏడుస్తూ చెప్తుంది. భారతి గారు సంధ్య వంక కోపంగా చూస్తూ ఇంకోసారి విక్రమ్ రాక్షసుడు అన్నావనుకో నీకు మామూలుగా ఉండదు అని భారతి గారు అంటుంటే అమ్మ నువ్వు కూడా నన్నే అంటున్నావా, పోండి నేను మీతో మాట్లాడను అని సంధ్య రూమ్లోకి ఏడుస్తూ వెళ్ళిపోతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన ధనంజయ్ గారు ఏమైంది కిరణ్, సంధ్య ఎందుకు అలా ఏడుస్తుంది అని అడగటంతో కిరణ్ సంధ్య గురించి విక్రమ్ గురించి మొత్తం ధనంజయ్ గారికి చెప్తాడు. ధనంజయ్ గారు నవ్వదు నాకు అర్థమైంది కిరణ్, నువ్వు సంధ్య పెళ్లికి ఒప్పుకోకపోతే విక్రమ్ మీ అంత చూస్తాడు అని ధనంజయ్ గారు కిరణ్ నెత్తిన పిడుగులాంటి వార్త వేయటంతో కిరణ్ ఆశ్చర్యంగా నిజమే నాన్న, నేను ఆ విషయమే మర్చిపోయాను అని కిరణ్ ఎలాగైనా సంధ్యకు పెళ్లికి ఒప్పించాలి లేకపోతే నా పని అవుట్ అనుకుంటాడు. దామోదర్ మనీ వాళ్ళ అక్క అడ్రస్ కనుక్కొని ఆ అమ్మాయి దగ్గరికి వచ్చి ఆ అమ్మాయిని ఇష్టం వచ్చినట్టుగా మనుషుల చేత కొట్టించి సంధ్య ఎక్కడ ఉందో చెప్పు, లేదంటే నేను నీ ఫ్యామిలీ నీ భూమి మీద లేకుండా చేస్తాను అని ఆ రాజ్యం ఆ అమ్మాయిని బెదిరిస్తుంది. మనీ వాళ్ళ అక్క రాజ్యం మాటలకు భయపడి ప్లీజ్ అమ్మగారు మాకు ఆ అమ్మాయి గారి గురించి ఏం తెలియదు, మనీ మాకేం చెప్పిందంటే అమ్మాయి గారు వస్తారు జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అమ్మాయి గారు మాకు కనిపించడం లేదు, అసలు అమ్మాయి గారు ఎలా ఉంటారో కూడా మాకు తెలియదు అని మనీ వాళ్ళ అక్క చెప్పడంతో రాజ్యం నేను అంత తేలిగ్గా నేను నమ్మనే, నా మనుషులు ఎక్కడే ఉంటారు, మేము కూడా ఈ ఊర్లోనే ఒక ఇల్లు తీసుకొని ఉంటాం, అది కనిపించిన వెంటనే అప్పుడు చెప్తానే పని అని రాజ్యం ఆ అమ్మాయిని బెదిరించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. సుప్రియ కిట్టు గురించి ఆలోచిస్తూ అలాగే ఉండటంతో సుప్రియ దగ్గరికి వచ్చిన తన ఫ్రెండ్ ఎందుకు ఇంకా వాడి గురించి అలా ఆలోచిస్తున్నావు, నిన్ను వాడి నమ్మట్లేదు, అలాగని నిన్ను చాలా అపార్థం చేసుకుంటున్నాడు, ఆ రోజు నువ్వు ఫేస్ చేసిన సిచ్యువేషన్ వేరు, అది వాడికి అర్థం కావట్లేదు, కానీ వాడిని నేను అర్థం చేసుకున్న రోజునే వాడు మారుతాడు అని సుప్రియ ఫ్రెండ్ అనడంతో సుప్రియ ఒక చిన్న నవ్వు నవ్వి ఊరుకుంటుంది. ఆ నవ్వు ఎలా ఉంటుందంటే తను చెప్పే మాటలకి ఏదో విన్నాను అన్నట్టు మాత్రమే ఉంటున్న సుప్రియ నవ్వును చూసి తన ఫ్రెండ్ మనసులో కిట్టు నిజం తెలుసుకున్నప్పుడు సుప్రియ గురించి చాలా బాధపడతాడు అని అనుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కిట్టు ఆసనంగా రూమ్లో అటు ఇటు తిరుగుతూ కొద్దిగా అంటే అక్కని పట్టుకునేవాడు, అంతా సుప్రియ వల్లే, అది అడ్డు రాకుండా ఉన్నట్టయితే ఈ పాటికి అక్క ఎక్కడ ఉందో తెలిసేది అని కోపంగా సుప్రియను తిట్టుకుంటూ ఉంటాడు.
సంధ్య రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద కూర్చొని మోకాళ్ళలో తలపెట్టుకొని విక్రమ్ అన్న మాటలు తలుచుకొని ఏడుస్తూ నాకు నువ్వు ఇష్టం లేదు అని పెద్దగా అరుస్తోంది. సంధ్య అరిచిన అరుపులకి బయట ఉన్న కిరణ్ ఒక్కసారిగా తుల్లిపడి ఏమైంది అని భారతి గారి వంక చూస్తాడు. భారతి గారు కూడా కంగారుగా ఏమోరా నాకు తెలియదు, పద వెళ్ళి చూద్దామని రూమ్లోకి వెళ్ళి చూడటంతో సంధ్య విక్రమ్ని తలుచుకొని తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటుంది. భారతి గారి కిరణ్ వంక చూసి ఎలారా, ఇది ఇప్పుడు పెళ్ళికి ఒప్పుకునే లేదుగా అని అనటంతో ఏమో అమ్మా నాకేం చేయాలో అర్థం కావట్లేదు అని కిరణ్ అంటుంటే అప్పుడే అక్కడికి వచ్చిన విక్రమ్ ఆంటీ అని భారతి గారిని పిలుస్తాడు. విక్రమ్ కొంత గుర్తుపట్టిన భారతి గారు విక్రమ్ అని ఆనందంగా వెనక్కి తిరిగి చూస్తే విక్రమ్ హాల్లో ఉండి భారతి గారిని పిలుస్తాడు. ధనంజయ్ గారు కూడా హాల్లోనే ఉండటం కూర్చో విక్రమ్, ఆంటీ ఇప్పుడే సంధ్య దగ్గరికి వెళ్ళింది, వస్తుంది అని అనటంతో ఓకే అంకుల్ అని అక్కడ కూర్చొని ధనంజయ్ గారితో మాట్లాడుతూ ఉంటాడు. ఇంతలో కిరణ్ భారతి గారి దగ్గరికి వచ్చి కిరణ్ అక్కడ కూర్చోవడంతో కూర్చో విక్రమ్, నేను ఇప్పుడే కాఫీ తీసుకొని వస్తాను అని భారతి గారు కిచెన్లోకి వెళ్ళబోతుండగా ఆంటీ ఇప్పుడు అవేం వద్దు, మీరు కూర్చోండి, నేను మీతో మాట్లాడాలి అని విక్రమ్ అంటాడు. విక్రమ్ ఏం మాట్లాడబోతున్నాడో తెలిసిన భారతి గారు చెప్పు విక్రమ్ అని అనటంతో ఆంటీ నేను సంధ్యని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని విక్రమ్ చెప్తాడు. భారతి గారికి ఒక పక్క సంతోషం ఉన్నా ఆవిడ సంధ్య గురించి ఆలోచిస్తారు. విక్రమ్ భారతి గారి వంక చూసి ఏమైందంటే అని అనడంతో అదే విక్రమ్, మా ఇష్టంతో పనే ఉంటుంది, సంధ్యకి ఇష్టమైతే నువ్వు పెళ్లి చేసుకోవటం నాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని భారతి గారు చెప్తారు. విక్రమ్ మీకు ఈ పెళ్ళి అయితే ఇష్టమే కదా ఆంటీ అని చెప్పడంతో నాకు ఇష్టమే విక్రమ్, కానీ సంధ్య అని భారతి గారు ఆపేస్తారు. సంధ్యతో నేను మాట్లాడతానండి, ఒప్పిస్తాను పెళ్ళికి అని విక్రమ్ ఎక్కడ ఉందో కళ్ళతోటి వెతుకుతూ ఉంటాడు. విక్రమ్కి సంధ్య ఎక్కడా కనిపించకపోవడంతో విక్రమ్ కిరణ్ వంక చూసి సంధ్య ఎక్కడ అన్నట్టు కళ్ళతోటి ప్రశ్నిస్తాడు. కిరణ్ రూమ్లో ఉన్నట్టు విక్రమ్కి కళ్ళతో చెప్పటంతో అంటే ఒకసారి నేను సంధ్యతో మాట్లాడాలి అని విక్రమ్ భారతి గారి ఓకే విక్రమ్ తన రూమ్ అక్కడ అని భారతి గారి చూపించడంతో నేను వెళ్ళి తనతో మాట్లాడతాను అని విక్రమ్ సంధ్య దగ్గరికి వెళ్తాడు. సంధ్యను చూసి అలాగే ఆశ్చర్యంగా సంధ్య వంక చూస్తూ రూమ్ బయటలో నిలబడి ఉంటాడు. విక్రమ్ సంధ్య వంక ఎందుకలా ఆశ్చర్యంగా చూస్తున్నాడంటే విక్రమ్ రూమ్లోకి రాకముందు ఏం జరిగిందో చూద్దాం పదండి. భారతి గారు సంధ్యతో మాట్లాడి పెళ్లి కొప్పుకోమని అడుగుతారు. సంధ్యని నా రాక్షసుని పెళ్లి చేసుకోను అని ఇరవడంతో ఇక సంధ్యకి చెప్పడం ఇష్టం లేక భారతి గారు అక్కడి నుంచి వెళ్ళిపోతే సంధ్య ఏడుస్తూ మంచం మీద పడుకుని ఏంటి నేను ఆ రాక్షసుని పెళ్లి చేసుకోవా, నెవర్, అది జరగదు, అసలే అనుకుంటున్నాడు నా గురించి, నేను వాడిని పెళ్లి చేసుకోవాలా అని అప్పటి వరకు ఏడ్చిన ఏడుపంతా ఆపేసి పెద్దగా నవ్వుతూ నా గురించి తెలియదు అనుకుంటా నేను అనుకుంటూ ఉంటుంది. రేడర్స్ మాకు తెలుసులే నువ్వు ఎంత డేంజర్, ఈ మాట మా విక్రమ్ బాబు ముందు అని చూడు, నీకే తెలుస్తుంది నువ్వు డేంజరు లేకపోతే మా విక్రమ్ బాబు డేంజరు. అయినా నేనేంటి ఆ రాక్షసుడి గురించి ఆలోచిస్తున్నాను, అర్జెంటుగా ఫ్రెష్ అవ్వాలి అని వాష్రూమ్లోకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చి స్కై బ్లూ కలర్ లాంగ్ ఫ్రాక్ వేసుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు తన హెయిర్ తువ్వుకుంటూ అద్దంలో చూసుకుంటూ తనతోనే మాట్లాడుతూ ఉంటుంది. ఎంత ధైర్యం ఉంటే ఆ రాక్షసుడు నా ముందే నన్ను పెళ్లి చేసుకుంటాను చెప్తాడా అని అంటుంది. అప్పుడే ఆ రూమ్ దగ్గరికి వచ్చిన విక్రమ్ సంధ్య మాటలు విని తనలో తను నవ్వుకుంటూ చూస్తూ ఉంటాడు. సంధ్యకి ఎవరో తను చూస్తున్నట్టుగా అనిపించి రూమ్ బయటికి చూసిన సంధ్యకు విక్రమ్ సంధ్యని చూసి నవ్వడం కనిపిస్తుంది. సంధ్య భయంగా ఈ రాక్షసుడు వచ్చేశాడు, అమ్మో నన్ను కాపాడు అని పెద్దగా అరవటంతో విక్రమ్ కోపంగా సంధ్య దగ్గరకు వస్తాడు. సంధ్య అరిచిన అరుపులకి హాల్లో ఉన్న కిరణ్, ధనుంజయ్ గారు, భారతి గారు కంగారుగా రూమ్లోకి వచ్చేస్తారు. అప్పటికే సంధ్య భయంతో వణికిపోతూ ప్లీజ్ నన్నేం చేయకు అని గోడ కానుకొని తన మొహానికి చేతులు అడ్డు పెట్టుకుని ఏడుస్తుంది. విక్రమ్ మాత్రం సంధ్య వంక చూస్తూ బెడ్ మీద కూర్చుని సంధ్య వంకే కన్నర్పకుండా చూస్తూ ఉంటాడు. కిరణ్ సంధ్య దగ్గరికి వచ్చి ఏమైందిరా అని సంధ్యని కదపటంతో అన్నయ్య నీకు తెలుసా ఆ రాక్షసుడు నా రూమ్లోకి వచ్చేశాడు అని సంధ్య అంటుంది. భారతి గారికి ఏం అర్థం కాక రాక్షసుడా ఇక్కడ ఎవరున్నారు అని అనుకుంటూ విచిత్రంగా చూస్తుంటే కిరణ్ కిచెన్లోకి వెళ్ళి వాటర్ బాటిల్ తీసుకువచ్చి సంధ్యకి వాటర్ తాగించి ఇక్కడ ఎవరూ లేరురా, ఒకసారి కళ్ళు తిరిగి చూడు అని కిరణ్ అంటుంటే లేదన్నయ్య వాడు అని తడబడుతూనే ఉంటుంది. సంధ్య ఇక్కడ ఎవరూ లేరు, ఒకసారి కళ్ళు తెరిచి చూడరా అని కిరణ్ అంటుంటే సంధ్య వణుకుతూ ఉన్న తన కళ్ళతో అలాగే కళ్ళు తెరిచి చూస్తుంది. అక్కడ భారతి గారు, ధనంజయ్ గారు కిరణ్ ఎదురుగా కనిపిస్తారు. సంధ్య కంగారుగా అన్నయ్య ఇక్కడ ఎవరూ లేరా, అమ్మయ్య ఇవి ప్రశాంతంగా ఉండొచ్చు అని బెడ్ వైపు తిరిగి చూసిన సంజుకి విక్రమ్ కోపంగా చూడటం చూసి అన్నయ్య అని పెద్దగా అరుస్తుంది. ఏంటి సంధ్య పాప ఇప్పటిదాకా నేను డేంజర్ అది ఇది అని పెద్ద పెద్ద డైలాగులు కొట్టా,
మరి ఇప్పుడు మా విక్రమ్ బాబుని చూడగానే ఎందుకంత భయపడిపోతున్నావు? సంధ్య అరిచిన అరుపులకి ఇల్లు మొత్తం రీసౌండ్ అవ్వటంతో ఏమరపాటుగా ఉన్న కిరణ్ దడుచుకొని ఈపు మీద గట్టిగా చరుచుకుంటాడు. ఏమైందిరా, ఎందుకంత పెద్దగా అరిచావు అని కిరణ్ అంటుంటే, అన్నయ్య నేను రాక్షసుడు అన్నాను కదా, అదిగో అక్కడే ఉన్నాడు చూడు, నీకు కనిపిస్తున్నాడా లేదా, నా ఒక్కదానికే కనిపిస్తున్నాడా అని సంధ్య అంటుంది. సంధ్య అడిగిన విధానానికి విక్రమ్కి ముద్దుగా అనిపించి బెడ్ మీద నుంచి దిగి సంధ్య దగ్గరికి రాబోతుండగా, అన్నయ్య చూడు చూడు వస్తున్నాడు ఆ రాక్షసుడు అని సంధ్య అంటుంటే, భారతి గారు సంధ్య మాటలకు నవ్వాలో లేక ఏడవాలో ఏం చేయాలో అర్థం కాక అలాగే విక్రమ్ని చూస్తూ ఏం చేస్తాడని కంగారుగా సంధ్య వంక చూస్తూ నిలబడి ఉంటారు. విక్రమ్ రావటం గమనించిన కిరణ్, ప్లీజ్ బావా, సంధ్య ఇప్పటికే చాలా భయపడుతుంది, నువ్వు అక్కడే ఉండు అని కిరణ్ అంటుంటే, కిరణ్ మాటలు ఏమాత్రం లెక్క చేయకుండా సంధ్య దగ్గరికి వచ్చి నుంచుని, ఓయ్ ఇక్కడ ఎవరు రాక్షసుడు, ఎవరంటున్నావు నువ్వు అని ఎరవటంతో సంధ్య బెదిరిపోయి, సార్ మిమ్మల్ని నేను అనలేదు, ప్లీజ్ సార్ నన్నేం చెయ్యొద్దు, నా దగ్గరికి రావద్దు అని అంటుంది. భారతి గారికి అయితే సంధ్య ప్రవర్తన ఏమీ అర్థం కాక అలాగే చూస్తూ ఉండటంతో సంధ్య కిరణ్ దగ్గరికి వచ్చి భారతి గారి దగ్గరకు వెళ్ళి, అమ్మ ప్లీజ్, అమ్మ సార్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు, నాకు సార్ని చూస్తే భయం వేస్తుంది అని సంధ్య అంటుంది. భారతి గారు సంధ్య చెంప మీద చెయ్యి వేసి, ఎందుకురా, ఎందుకు భయపడుతున్నావు, ఏమైంది నీకు అని లాలనగా అడుగుతారు. సంధ్య భయంగా, అది సార్ నన్ను చంపేస్తారమ్మా ఇంకా అని సంధ్య వణికిపోతూ చెప్పడంతో భారతి గారు ఆశ్చర్యంగా కిరణ్ విక్రమ్ వంక చూసి ఏమయ్యింది అన్నట్టు కళ్ళతోటి అడగడంతో, నేను తర్వాత చెప్తానని కిరణ్ చెప్తాడు. సరే అని సంధ్యాని భారతి గారు హాల్లోకి తీసుకువెళ్ళి కూర్చోబెట్టి, నువ్వు ఎక్కడే కూర్చో, మేమందరం ఇక్కడే ఉన్నాం కదా, విక్రమ్ నిన్నేం చేయడు అని భారతి గారు అంటారు. సంధ్యాకాంతరు తన పక్కనే ఉండటంతో విక్రమ్ ఏం చేయడు అన్న ధైర్యంతో కొంచెం ధైర్యంగా కూర్చొని ఉంటుంది. అప్పుడే ధనుంజయ్ గారి ఫ్రెండ్స్ రావడంతో, నాకు కొంచెం పని ఉంది భారతి, నేను ఇప్పుడే వస్తాను అని ధనుంజయ్ గారు భారతి గారికి చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కిరణ్కి కూడా ఆఫీస్ నుంచి కాల్ రావడంతో, ఒక్క నిమిషం రా, నేను ఇప్పుడే కాల్ మాట్లాడి వస్తాను అని కిరణ్ చెప్పేసి కాల్ మాట్లాడుతూ అక్కడ నుంచి గార్డెన్లోకి వెళ్ళిపోతాడు. విక్రమ్ భారతి గారు ఉండటం చూసి, ఆంటీ నాకు కొంచెం హెడేక్గా ఉంది, కాఫీ ఇస్తారా అని అడగడంతో, అయ్యో విక్రమ్ బాబు మర్చిపోయాను, సారీ, ఏమనుకోకే, ఇప్పుడే తీసుకువస్తాను అని భారతి గారు కిచెన్లోకి వెళ్ళబోతుండగా, అమ్మ నేను వెళ్ళి కాఫీ తనని అని సంధ్య అంటుంటే, వద్దులేరా, నువ్వు ఎక్కడే కూర్చో, నేను వెళ్ళి 2 నిమిషాల్లో కాఫీ తీసుకొని వస్తాను అని భారతి గారు చెప్పేసి కిచెన్లోకి వెళ్తారు. ఇప్పుడు హాల్లో విక్రమ్ సంధ్య మాత్రమే ఉన్నారు. సంధ్యకి విక్రమ్ని చూస్తే భయంగా అనిపించి దించిన తల ఎత్తకుండా తన చేతివేలు గోర్లు మొత్తం కొరికేస్తుంది. విక్రమ్ అది గమనించి సంధ్య ఎప్పుడు తల ఎత్తుతుందని సంధ్య వంక చూస్తూ అలాగే ఉంటాడు. ఇంతలో కిరణ్ బయట నుంచి వచ్చి సంధ్య అని పిలవటంతో, ఏంటన్నయ్యా అని సంధ్య అంటుంది. అది నాకు కొంచెం వర్క్ ఉందిరా, నేను ఆఫీస్ వరకు వెళ్ళొస్తాను, అమ్మకి చెప్పు అని కిరణ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సంధ్య కిరణ్తో మాట్లాడి ఏమరపాటుగా విక్రమ్ వంక చూస్తుంది. విక్రమ్ సంధ్య చూడటం గమనించి విక్రమ్ గుండెగా సంధ్యను చూసి కన్ను కొడతాడు. విక్రమ్ అలా కన్ను కొట్టడంతో సంధ్యకి ఇంకా భయంగా అనిపించి, అమ్మ ఇంకా కాఫీ తేలేదేంటి అని అరుస్తుంది. అబ్బా వస్తున్న సంధ్య అరవకు అని భారతి గారు కిచెన్ రూమ్లో నుంచి కాఫీ తీసుకువచ్చి విక్రమ్కి వేస్తుంది. విక్రమ్ కాఫీ తాగి, ఆంటీ నేను సంధ్యను బయటకు తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నాను అని చెప్తాడు. అప్పటి వరకు ధైర్యంగా ఉన్న సంధ్య ఒక్కసారిగా కళ్ళు తేలేసి, నేను మీతో బయటకు రాను, నాకు ఎక్కడికి రావాలని లేదు అని తడబడుతూనే చెప్తుంది. భారతి గారు, పర్లేదు సంధ్య వెళ్ళు, విక్రమ్ నీతో ఏదో మాట్లాడాలి అని చెప్పాడు కదా అని భారతి గారు అంటారు. భారతి గారు, విక్రమ్ నిన్ను బయటకు తీసుకువెళ్ళి పెళ్లి గురించి చెప్తే కనీసం నీ మనసులో మాటైనా నువ్వు బయట పెడతావని భారతి గారు మనసులోనే అనుకుంటారు. విక్రమ్ కోపంగా సంధ్యను చూస్తూ, నీ పర్మిషన్ ఏమిటి అడగలేదు, ఇక్కడ నోరు మూసుకొని నాతో రా అని సంధ్య చేపట్టుకొని సోఫాల నుంచి లేపుతాడు. సంధ్య భారతి గారు వెనక్కి వెళ్ళి, అమ్మ నువ్వైనా చెప్పు, నేను వెళ్ళను అని చిన్నపిల్లల మారం చేసినట్టు చేస్తుంది. విక్రమ్ అసహనంగా ఫీల్ అవుతూ, చూడు సంధ్య, నాకు ఎక్కువ టైం లేదు, నువ్వు నోరు మూసుకొని వస్తే నీకే మంచిది, లేదంటే నేనేం చేస్తానో నాకే తెలియదు అని విక్రమ్ కొంచెం కోపంగానే అనటంతో సంధ్య కొంచెం భయపడిపోయి, వద్దు సార్ ప్లీజ్, మీరేం చేయకండి, నేను వస్తాను అని తడబడుతూనే చెప్తుంది. భారతి గారు అయోమయంగా సంధ్య వంక చూస్తూ, ఇప్పుడు దాకా నేను రాను అని దూరం చేసింది, విక్రమ్ కొంచెం కోపంగా చెప్పగానే వింటుంది అని ఆశ్చర్యంగా సంధ్య అని విక్రమ్ని మార్చి చూస్తారు. విక్రమ్ భారతి గారితో, ఓకే ఆంటీ, నేను 1 గంట తర్వాత సంధ్యని తీసుకువచ్చి ఇంట్లో వదిలిపెడతాను అని సంధ్య చెయ్యి పట్టుకొని సంధ్యని లాక్కు వెళ్తున్నట్టుగా తీసుకొని వెళ్తాడు. సంధ్య విక్రమ్ కోపంకి సైలెంట్గా కారులో కూర్చొని ఉంటుంది. విక్రమ్ సంధ్యని చూసి తన మనసులోనే, ఎందుకు సంధ్య నన్ను చూసి ఎంతలా భయపడుతున్నావు, నువ్వు అలా ఉంటే నాకు ఏదోలా ఉందిరా, ప్లీజ్
నువ్వు అలా నన్ను దూరం పెట్టకు అని తన మనసులోనే బాధపడుతూ ఉంటాడు. విక్రమ్ సంధ్యని ఎవరూ లేని ప్లేస్కి తీసుకువెళ్ళి కారు దిగు అని అనటంతో సంధ్య చుట్టూ చూసి అక్కడ ఎవరూ లేకపోవటంతో ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు సార్, ఇక్కడ ఎవరూ లేరు కదా అని భయంగానే చెబుతుంది. విక్రమ్, ఇక్కడ ఎవరూ లేరు కాబట్టే నిన్ను ఇక్కడికి తీసుకువచ్చాను, అందరూ ఉన్న చోటకి నిన్నెందుకు తీసుకువెళ్తాను అని విక్రమ్ అంటుంటే సంధ్య కంగారుగా విక్రమ్ని చూస్తుంది. విక్రమ్ సంధ్య చూపులు గమనించకుండా కార్ దిగి సంధ్య వైపు కార్ డోర్ ఓపెన్ చేస్తాడు. సంధ్య దిగాల వద్దా అని ఆలోచిస్తూ అలాగే ఉండటంతో విక్రమ్ సంధ్యని ఫోర్స్గా కార్లో నుంచి లాగుతాడు. ఆ ఫోర్స్కి సంధ్య విక్రమ్ మీద పడుతుంది. సంధ్య విక్రమ్ లాగటంతో కింద పడిపోతానేమో అన్న భయంతో గట్టిగా కళ్ళు మూసేస్తుంది. కానీ విక్రమ్ సంధ్య పడకుండా తన నడుం చుట్టూ చెయ్యవేసి తన దగ్గరకు తీసుకుంటాడు. సంధ్య చిన్నగా కళ్ళు తెరుస్తూ విక్రమ్ కౌగిలిలో ఉండటం గమనించి దూరం జరగాలని చూస్తుంది. కానీ విక్రమ్ సంధ్యని దూరం జరగనివ్వకుండా తన నడుం మీద చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని సంధ్యని తనలోకి అదుముకుంటాడు. కొంచెం సేపటికి తన కౌగిలిలో సంధ్యను బంధించి కొంచెం దూరం జరిపి నా వైపు చూడు అని సంధ్య గడ్డం కింద వేలు పెట్టి సంధ్య వేసిన విక్రమ్ వైపు తిప్పుకుంటాడు ఫేస్ని. సంధ్య విక్రమ్ వైపు చూస్తుంది. ఆ చూపుకే విక్రమ్ సంధ్యను మళ్ళీ దగ్గరకు లాక్కొని గట్టిగా హత్తుకొని నేను దూరం పెట్టాలంటే నా వల్ల కావట్లేదు సంధ్య, నిజంగా నీ చూపులో ఏదో మ్యాజిక్ ఉంది, నువ్వు అలా చేసావనుకో నేను ఇప్పుడే పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకు వెళ్ళిపోవాలి అనిపిస్తుంది అని విక్రమ్ చెప్తాడు. విక్రమ్ మాటలకు సంధ్య భయపడుతూ ప్లీజ్ సార్ అలా అనకండి, నాకు చాలా భయంగా ఉంది అని చెప్తుంది. ఎందుకురా, నువ్వంటే నాకు ఎంతో ఇష్టమో తెలుసా, ఐ లవ్ యూ అని సంధ్య చెవి దగ్గర చిన్నగా చెప్తాడు. సంధ్య ఆశ్చర్యంతో ఏం మాట్లాడాలో అర్థం కాక అలాగే బిగుసుకుపోయి ఉంటుంది. విక్రమ్ సంధ్యని దూరం జరిపి సంధ్య ఫేస్ని తన చేతుల్లోకి తీసుకొని ఆ పెదవులను బొటన వేలుతో నిమురుతూ సంధ్య కళ్ళలోకి అలాగే చూస్తూ తన పెదవుల్ని అందుకుంటాడు. విక్రమ్ పెడుతున్న ముద్దుకు ఆశ్చర్యం నుంచి బయటకు వచ్చి సంధ్య విక్రమ్ని దూరం నెట్టాలని చూస్తుంది. కానీ సంధ్య తన బలానంతా ఉపయోగించి విక్రమ్ని ఎంత దూరం జరపాలని చూసినా విక్రమ్ అంతకంత తన ముద్దులోని గాఢతను పెంచుతున్నాడే తప్పించి సంధ్యని అసలు వదలటం లేదు. కొన్ని నిమిషాలకు సంధ్యకు ఊపిరాడక ఇబ్బంది పడుతూ ఉంటే అది గ్రహించి సంధ్య పెదాలను వదిలి తన నుదుటి మీద ముద్దు పెట్టి దూరం జరుగుతాడు. సంధ్యకు ఊపిరాడక సతమతం అవుతూ ఉండగా కార్లో నుంచి వాటర్ బాటిల్ తీసుకువచ్చి సంధ్యకి వాటర్ తాగిస్తాడు. సంధ్య వాటర్ తాగి కొంచెం స్థిమిత పడ్డాక విక్రమ్ సంధ్యను చూసి తను కొంచెం సెట్ అయ్యింది అని అనుకున్నాక నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, మన పెళ్లి 5 డేస్లో జరుగుతుంది, నీ నిర్ణయం నాకు పని లేదు అని చెప్పడంతో సంధ్య విక్రమ్ని చూసి సార్ నాకు ఆలోచించడానికి కొంచెం టైం ఇవ్వండి అని సంధ్య తడబడుతూనే చెప్తుంది. అవునా, నీకు ఎంతకాలం టైం కావాలి అని విక్రమ్ వెటకారంగా అనడంతో నాకు ఒకరోజు టైం ఇవ్వండి సార్, నేను ఆలోచించుకొని మీకు చెప్తాను అని సంధ్య అంటుంది. సరే, నువ్వు అడిగినట్టుగా ఒకరోజు నీకు టైం ఇస్తాను, 4 డేస్ తర్వాత మన మ్యారేజ్ జరుగుతుంది, మన పెళ్లి ఆపటం ఎవరి తరం కాదు అని విక్రమ్ అనడంతో సంధ్య తల ఆడిస్తుంది. విక్రమ్ సంధ్యను చూసి నువ్వు పెళ్లికి ఒప్పుకోకపోతే నిన్ను ఏమీ చేయను, ఆ కిరణ్ గారిని చంపేస్తాను అని అనడంతో సంధ్య ఆశ్చర్యంగా విక్రమ్ని చూస్తుంది. అలాగే ఇంకోటి కూడా గుర్తుపెట్టుకో, ఆ కిరణ్ గాడితో పాటు ఆంటీ వాళ్ళని కూడా భూమి మీద లేకుండా చేస్తాను అని విక్రమ్ అంటుంటే సంధ్య ఏడుస్తూ ప్లీజ్ సార్ అన్నయ్య అమ్మ వాళ్ళని ఏమీ చేయకండి అని సంధ్య ఏడుస్తుంది. విక్రమ్ మనసులోనే సారీ ఆంటీ, నేను కావాలని మిమ్మల్ని అనలేదు, లేకపోతే ఇది మాట వినేనలేదు అని విక్రమ్ మనసులోనే భారతి గారికి సారీ చెప్తాడు. నువ్వు ముందు ఆ ఏడు పాపు, నువ్వు అలా ఏడుస్తూ ఉంటే నాకు ఎక్కడా లేని కోపం వస్తుంది, ఆ కోపంలో నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు అని విక్రమ్ అరుస్తాడు. సంధ్య ఓకే సార్ ఇంకా ఏడవను అని తన కళ్ళ తుడుచుకొని ఇంక వెళ్దామా అని అంటుంది. ఇప్పుడు అంత అర్జెంటుగా ఇంటికి వెళ్ళి ఏం చేయాలి నువ్వు అని విక్రమ్ అంటుంటే అది నాకు ఆకలేస్తుంది అని సంధ్య చెప్తుంది. విక్రమ్ మనసులోనే సారీ బంగారం, హడావిడిగా నిన్ను తీసుకువచ్చాను కదా, కనీసం నువ్వు తిన్నావా తినలేదో కూడా పట్టించుకోలేదు అని మనసులోనే బాధపడుతూ అది బయటికి కనిపించకుండా సరే పద అని సంధ్యను తీసుకొని ఒక రెస్టారెంట్కి వెళ్తాడు. ఇద్దరు ఆ రెస్టారెంట్కి చేరుకొని ఫుడ్ ఆర్డర్ చేసి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి ఇద్దరు కూర్చుంటారు. ఫుడ్ రావడంతో ఇద్దరు తింటూ ఉంటారు. విక్రమ్ తినేసి హ్యాండ్ వాష్ కోసం ఏదో చేసుకొని ఏదో కాల్ రావడంతో మాట్లాడుతూ ఉంటాడు. ఇంపార్టెంట్ కాల్ రావడంతో సంధ్యకి కొంచెం దూరంగా వెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. సంధ్య కూడా తినేసి హ్యాండ్ వాష్ చేసుకుందామని వెళ్తుంది. సంధ్య హ్యాండ్ వాష్ చేసుకొని విక్రమ్ కోసం చుట్టూ చూస్తుంది. విక్రమ్ ఎక్కడా కనిపించకపోవడంతో కొంచెం పక్కకు వెళ్ళి విక్రమ్ని వెతుకుతూ ఉంటుంది. అయినా విక్రమ్ ఎక్కడా కనిపించడు. ఇంతలో సంధ్య భుజం మీద ఎవరో చెయ్యి వేసినట్టుగా అనిపించి వెనక్కి తిరిగి చూడబోతున్న సంధ్య తల మీద బలంగా రాడ్డుతో కొడతారు. సంధ్యను అలా కొట్టి అక్కడి నుంచి తీసుకొని వెళ్ళిపోతారు.
విక్రమ్ కొంచెంసేపు కాల్ మాట్లాడి వాళ్ళు ఉన్న టేబుల్ దగ్గరికి వచ్చేసరికి అక్కడ సంధ్య కనిపించదు. విక్రమ్ చుట్టూ చూసి సంధ్య ఎక్కడ ఉందో అని అంతా వెతుకుతూ హ్యాండ్ వాష్కి వెళ్ళిందేమో అని చుట్టూ చూస్తూ హ్యాండ్ వాష్ చేసుకునే ప్లేస్కి వెళ్ళి అక్కడ కూడా సంధ్య కనిపించకపోవడంతో అతని బాడీ గార్డ్స్కి కాల్ చేస్తాడు. అతని బాడీ గార్డ్స్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పండి సార్ అని అనడంతో సంధ్య కనిపించట్లేదు అని చెప్తాడు. అవునా, మీరు మీ వెనక రావద్దన్నారు కదా సార్, అందుకే మేము రాలేదు అని వాళ్ళు చెప్పడంతో విక్రమ్కి అప్పుడు గుర్తుకు వస్తుంది. సంధ్యను బయటికి తీసుకువచ్చిన దగ్గర నుంచి అతని బాడీ గార్డ్స్ని విక్రమ్ ఫాలో అవ్వద్దు అని చెప్పడం. విక్రమ్ ఫోన్ని విసిరికొట్టి అని ఏం చేయాలో అర్థం కాక అటు ఇటు చూస్తూ ఏదో గుర్తుకు వచ్చిన వాడిలాగా ఆ హోటల్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి నేను అర్జెంటుగా ఇక్కడ ఉన్న సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలి అని విక్రమ్ అనడంతో విక్రమ్ ఎవరో తెలుసున్న ఆ మేనేజర్ ఓకే సార్ అని విక్రమ్ని సీసీటీవీ ఉన్న రూమ్లోకి తీసుకొని వెళ్తారు. సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేస్తున్న ఆ హోటల్ మేనేజర్ విక్రమ్కి సంధ్య అక్కడి నుంచి హ్యాండ్ వాష్ వరకే ఉండి మిగతా ఫుటేజ్ అంతా డిలీట్ అయి ఉండటంతో విక్రమ్ అసహనంగా ఏం చేయాలో అర్థం కాక కిరణ్కి ఫోన్ చేస్తాడు. కిరణ్ కాల్ లిఫ్ట్ చేసి చెప్పు విక్రమ్ అని అనటంతో రే సంధ్య కనిపించట్లేదు అని విక్రమ్ అంటాడు. కిరణ్ అరిచినట్టుగా ఏమంటున్నావు, సంధ్య కనిపించట్లేదా, నేను వచ్చేటప్పుడు మీరు ఇంట్లోనే కదా ఉన్నారు అని కిరణ్ అంటుంటే లేదురా నేను సంధ్యను తీసుకుని బయటకు వచ్చాను అని జరిగింది మొత్తం విక్రమ్ చెప్తాడు. ఎంత పని చేసావు విక్రమ్, కనీసం సెక్యూరిటీ కూడా లేకుండా ఎలా చేయగలిగావు అని కిరణ్ అరవటంతో విక్రమ్ అసహనంగా ఇప్పుడంతా మ్యాటర్ కాదు, నాకు అర్జెంటుగా సంధ్య ఎక్కడ ఉందో తెలియాలి అని విక్రమ్ ఆర్డర్ వేసినట్టుగా కిరణ్కి చెప్పడంతో సరే నేను అందరికీ కాల్ చేసి కనుక్కుంటాను అని కిరణ్ కాల్ కట్ చేస్తాడు. విక్రమ్ ఆ హోటల్ మేనేజర్కి వార్నింగ్ ఇస్తాడు. నా సంధ్య కనిపించకపోవాలి, నీ హోటల్ కూడా లేకుండా చేస్తాను అని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. హోటల్ మేనేజర్ భయపడుతూ ఆ హోటల్ ఓనర్కి కాల్ చేసి సార్ అని జరిగిన విషయం మొత్తం చెప్తాడు. సరే నువ్వేం కంగారు పడకు, ఆ అమ్మాయి దొరికే వరకు మనం ఏం చేయలేం అని ఆ ఓనర్ కూడా చెప్పడంతో ఓకే సార్ అని మేనేజర్ ఏం చేయాలో అర్థం కాక అలాగే టెన్షన్తో ఆలోచిస్తూ ఉంటాడు. విక్రమ్ ఆ హోటల్ నుంచి బయటకు వచ్చి కార్ స్టార్ట్ చేసుకొని ఆ సిటీ అంతా వెతుకుతూ ఉంటాడు. ఆయన సంధ్య ఎక్కడ కనిపించబోగా ఒక లోన్లీ ప్లేస్లో కార్ ఆపి విక్రమ్ ఆ కార్ నుంచి బయటకు వచ్చి అక్కడ రోడ్డు మీద మోకాల మీద కూర్చొని విక్రమ్ గట్టిగా సంధ్య అని అరుస్తాడు. విక్రమ్ ఎందుకు సంధ్య లైఫ్లోకి వచ్చి మళ్ళీ ఇలా కనిపించకుండా పోయావు అని సంధ్య గురించి ఆలోచిస్తూ అలాగే రోడ్డు మీద మోకాల మీద కూర్చుని ఉంటాడు. కిరణ్ అతనికి తెలిసిన కమిషనర్ అందరికీ ఇంకా వాళ్ళు చేసే మాఫియా లీడర్స్ అందరికీ కాల్ చేసి సంధ్య విషయం చెప్తే సంధ్య ఫోటో పంపించి అందరినీ చెక్ చేయమంటాడు. అలాగే విక్రమ్ బాడీ గార్డ్స్కి కూడా కాల్ చేసి విక్రమ్ హోటల్లో ఉన్నాడు అని చెప్పడంతో వాళ్ళు అక్కడికి చేరుకొని అక్కడ చుట్టూ చూస్తారు. కానీ వాళ్ళకి విక్రమ్ కనిపించకపోవడంతో హోటల్లో మేనేజర్ని కనుక్కొని విక్రమ్ కార్ ఎటువైపు వెళ్ళిందో అక్కడ ఉన్న కొంతమందిని అడుగుతారు. అక్కడ ఉన్న వాళ్ళు మాకు తెలియదు సార్ అని చెప్పడంతో అందరూ తన దిక్కుకు వెళ్ళి విక్రమ్ ఎక్కడ ఉన్నారో వెతుకుతారు. కిరణ్ కూడా విక్రమ్ ఎక్కడ ఉన్నాడో వెతుక్కుంటూ వచ్చి కిరణ్కి రోడ్డు మీద విక్రమ్ మోకాల మీద కూర్చొని శూన్యంలోకి చూస్తూ కనిపిస్తాడు. విక్రమ్ సంధ్యని చూసిన దగ్గర నుంచి తనతో గడిపిన క్షణాలు అన్నీ గుర్తుకు చేసుకుంటూ సంధ్య గురించి తలుచుకుంటూ ఎక్కడికి వెళ్ళిపోయిందని ఆలోచిస్తూ ఏం చెయ్యాలో అర్థం కాక అలాగే శూన్యంలోకి చూస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్ విక్రమ్ భుజం మీద చెయ్యి వేసి విక్రమ్ అని అనడంతో విక్రమ్ కిరణ్ వంక చూసి అప్పటి వరకు తను అణిచిపెట్టుకున్న దుఃఖం అంతా బయటపెట్టి కిరణ్ని గట్టిగా హత్తుకొని నాకు నా సంధ్య కావాలరా అని ఏడుస్తూ అంటాడు. కిరణ్ విక్రమ్ ఏడవటంతో కిరణ్కి కంగారుగా అనిపించి రే విక్రమ్ ప్లీజ్ రా అలా ఏడవకు, సంధ్య ఎక్కడున్నా దొరుకుతుంది, తను తీసుకువచ్చే బాధ్యత నాది అని కిరణ్ చెప్తుంటాడు. ఎందుకంటే కిరణ్ విక్రమ్ని యాటిట్యూడ్గా పొగరుగా అతను మాట్లాడితే ఎదుటివారు నిలువెల్ల ఉనికిపోయేంత మాట్లాడే విక్రమ్ ఇప్పుడు సంధ్య విషయంలో అలా మాట్లాడటంతో కిరణ్కి కూడా ఆశ్చర్యంగా ఉంటుంది. సంధ్యని ఒక రూమ్లో పడేసి వాళ్ళు వెళ్ళిపోవడంతో ఒక అతను డాక్టర్కి కాల్ చేసి సంధ్యని ఎవరికీ తెలియకుండా చెక్ చేపిస్తాడు. డాక్టర్ వచ్చింది. సంధ్యకి ట్రీట్మెంట్ చేసి తను బాగానే ఉంది, కాకపోతే నీ హెడ్కి బలమైన దెబ్బ తగలటం కారణంగా తనకి బ్లడ్ వస్తుంది అని చెప్పడంతో అక్కడ ఉన్న అతను గతం అలాంటిది ఏమీ మర్చిపోదు కదా అని అతను అడగడంతో అలాంటిది ఏమీ లేదు అని డాక్టర్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అతను సంధ్య వైపు చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా 2 రోజులు గడుస్తున్నా విక్రమ్కి సంధ్య ఎక్కడ ఉందో తెలియలేదు. కిరణ్కి తోమదర్ వాళ్ళ మీద అనుమానం వచ్చి విక్రమ్ బాడీ గార్డ్స్ కొంతమందిని సంధ్య ఊరికి పంపించి కనుక్కోమంటారు. విక్రమ్ బాడీ గార్డ్స్ ఊరికి చేరుకొని అక్కడికి వెళ్ళి సంధ్య గురించి దోమదర్ వాళ్ళ గురించి ఎంక్వైరీ చేసి సంధ్యని వాళ్ళు తీసుకురాలేదు, వాళ్ళు కూడా సంధ్యని వెతుకుతున్నారు అని బాడీ గార్డ్స్ చెప్పడంతో కిరణ్కి ఏం చేయాలో కూడా అర్థం కాదు. విక్రమ్ సంధ్య కనిపించకుండా పోయిన దగ్గర నుంచి అసలు మనిషిలానే లేడు.
నిత్య విక్రమ్ని అలా చూసి భయపడిపోయి కిరణ్ని అడుగుతుంది. కిరణ్ నిత్యకి ఏం చెప్పకుండా ఏదో ఆఫీస్ టెన్షన్ లేదు అని కిరణ్ మాట దాటేసి నేను ఇంటికి వెళ్ళొస్తాను అంకుల్ అని గిరిధర్ గారికి చెప్పి వెళ్ళిపోతాడు. గిరిధర్ బాధపడుతూ నువ్వు ఎన్ని కష్టాల్లో ఉన్నా ఇలా లేవు కదా విక్రమ్, ఇప్పుడు ఏమైంది నీకు అని మనసులోనే అనుకుంటారు. సంధ్యకి మెల్లిగా స్పృహలోకి వచ్చి చుట్టూ చూస్తుంది. కానీ అక్కడ ఎవరూ కనిపించకపోవడంతో పైకి లేవాలని చూసిన తన వల్ల కాక తల అంతా భారంగా అనిపించి తల మీద తడుముకుంటుంది. సంధ్య తలకి పెద్దగా కట్టుకట్టి ఉండడంతో తనకేమీ అర్థం కాక అసలు ఏం జరిగింది అని గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. సంధ్య హ్యాండ్ వాష్కి వెళ్ళి తన భుజం మీద ఎవరో చెయ్యి వేసి వెనక్కి తిరిగే అంతలో తన తల మీద బలంగా కొట్టడం గుర్తుకు వచ్చి పెద్దగా అరుస్తుంది. కానీ సంధ్య అక్కడ ఎంత అరిచినా తన అరుపులు వినేవాళ్ళు అక్కడ ఒకళ్ళు కూడా లేరు. కిరణ్ సంధ్య గురించి చెప్పిస్తున్న ఎంక్వైరీలు కిట్టు గురించి కూడా తెలుసుకోవడంతో కిట్టు దగ్గరికి ఏమన్నా వెళ్ళిందా, తను ఏమన్నా కనిపిస్తే తీసుకొని వెళ్ళాడా అని కిట్టు గురించి కూడా ఎంక్వైరీ చేస్తారు. కిట్టు విక్రమ్ ఆఫీస్లోనే వర్క్ చేస్తూ ఉంటాడు. కిట్టు గురించి తెలుసుకున్న కిరణ్ వాళ్ళ ఆఫీస్లోనే వర్క్ చేయడంతో కిరణ్ కిట్టుని పిలిచి మీ అక్క నువ్వు చూసావా అని అడుగుతాడు. కిరణ్ అలా అడగటంతో కిట్టు ఆశ్చర్యపోయి మీరేం మాట్లాడుతున్నారు సార్, నాకు అర్థం కావట్లేదు అని కిట్టు అంటాడు. కిరణ్ మనసులో కిట్టుకి ఏం తెలియదు అని అనుకుని సంధ్య పెళ్లి నుంచి ఇక్కడికి వచ్చింది కిట్టు అని జరిగింది మొత్తం కిట్టుకు చెప్తాడు. కిట్టు ఆశ్చర్యంగా ఇంత జరుగుతున్న ఇప్పుడు నాతో చెప్పలేదు సార్, ఇప్పుడు అక్క ఎలా ఉంది, అక్క ఎక్కడ ఉంది, నేను అర్జెంటుగా అక్కను చూడాలి అని కిట్టు కిరణ్తో అంటాడు. కిరణ్ కిట్టుకి ఏం చెప్పాలో అర్థం కాక తను బాగానే ఉంది, 2 రోజులు ఆఫీస్కి వస్తుంది, తనకి కొంచెం ఫీవర్గా ఉండి రాలేదు అని కిరణ్ నోటికి వచ్చిన అబద్ధం చెప్పేస్తాడు. సార్ ఇప్పుడు అక్క బాగానే ఉంది కదా, నేను అక్కడే చూడవచ్చా అని కిట్టు అంటుంటే లేదు కిట్టు తను రెస్ట్ తీసుకుంటుంది, నిన్ను తన దగ్గరికి తీసుకువెళ్తాను అని కిరణ్ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కిట్టుకి సంధ్య గురించి కొంచెం దిగులు తగ్గినట్టు అనిపించి వర్క్ చేసుకోవడానికి వెళ్ళిపోతాడు. కిరణ్ విక్రమ్ దగ్గరికి బయలుదేరుతాడు. విక్రమ్ ఇంట్లో ఉండటంతో ఇంట్లో ఉన్న విక్రమ్ అసలు బయట ఏం జరుగుతుందో కూడా తెలియనట్టుగా సంధ్య ఆలోచనలతో గడిపేస్తూ ఉంటాడు. నిత్య విక్రమ్ని చూసి ఎందుకన్నయ్యా ఇలా అయిపోతున్నా, నాకు ఉంది నువ్వు అక్కడవే కదా, నీకు ఏదైనా అయితే నేను తట్టుకోలేను అని విక్రమ్ డ్రింక్ చేస్తూ ఉంటే విక్రమ్ని ఆపుతూ ప్లీజ్ అన్నయ్య అలా చెయ్యకు, నాకు నువ్వు తప్ప ఎవరూ లేరు అని ఏడుస్తూ చెప్తుంది. విక్రమ్ నిత్య మాటలకు ప్లీజ్ రా, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేనేం చేస్తానో కూడా నాకు తెలియదు, నేను కోపంలో ఉన్నాను అని నిత్యాని పక్కన నెట్టి మళ్ళీ తాగడం మొదలు పెడతాడు. నిత్యాని విక్రమ్ నెట్టగానే కింద పడిపోతున్న నిత్యాని అప్పుడే అక్కడికి వచ్చిన కిరణ్ పట్టుకుంటాడు. ఏమైంది నిత్య అని కిరణ్ అంటుంటే నిత్య విక్రమ్ని చూపించి చూడరా అన్నయ్య ఎలా తాగుతున్నాడో అని నిత్య చిన్నపిల్లలా ఏడుస్తుంది. కిరణ్ నిత్యాన్ని ఓదార్చి సరే నేను చూసుకుంటాను, నువ్వు ఎక్కడి నుంచి వెళ్ళు అని నిత్యాన్ని పంపించేసి కిరణ్ విక్రమ్ దగ్గరకు వెళ్ళి విక్రమ్ని లాగిపడి చెంప మీద ఒక్కడిచి నీకు బుద్ధుందా, ఏం చేస్తున్నావు తెలుస్తుందా అని కిరణ్ విక్రమ్ చేతిలో ఉన్న బాటిల్ లాక్కొని పెద్దగా అరవటంతో విక్రమ్ కిరణ్ వంక నిప్పులు కరిగే కళ్ళతో చూస్తూ ఉంటాడు. కిరణ్కి ఒక క్షణం విక్రమ్ చూపు భయంగా అనిపించి కానీ ఇప్పుడు కిరణ్ మాట్లాడకపోతే విక్రమ్ ఇంకా ఏమైపోతాడన్న భయంతో కిరణ్ మాట్లాడుతాడు. కిరణ్ కోపంగా విక్రమ్ కాలర్ పట్టుకొని చూడరా నీ వల్ల నిత్య ఎంత బాధపడుతుందో అని కిరణ్ అంటుంటే విక్రమ్ కోపంగా కిరణ్ని పక్కకు నెట్టేస్తాడు. నిత్య ఏడుస్తూ హాల్లోకి వెళ్ళి గిరిధర్ గారికి చెప్పి అలాగే సోఫాలో కూర్చొని ఉంటుంది. కిరణ్ విక్రమ్తో ప్లీజ్ రా అలా ఉండకు అని బ్రతిమిలాడుతూ ఉండగానే కింద హాల్లో ఉన్న నిత్య అన్నయ్య అని పెద్దగా ఒక్కసారి అరుస్తుంది. కిరణ్ విక్రమ్ ఒక్క నిమిషం ఏం జరిగిందో అన్న భయంతో కిందకి పరుగు తీస్తారు. అప్పుడే అక్కడికి తలకట్టుతో వచ్చిన సంధ్యాని చూసి ఆశ్చర్యంగా కిరణ్ విక్రమ్ని అలాగే నిలబడి సంధ్యాని చూస్తూ ఉంటారు. విక్రమ్ ముందుగా తేరుకొని సంధ్య దగ్గరికి వేగంగా వెళ్ళి సంధ్యను గట్టిగా హత్తుకొని నీకేం కాలేదు కదా, నీకేమన్నా అయితే నా ప్రాణం పోయినట్టు అనిపిస్తుంది, ఇప్పుడు నీకు ఎలా ఉంది, అయినా ఈ తలకి దెబ్బేంటి అని విక్రమ్ సంధ్యాని అసలు వదలకుండా అడుగుతూనే ఉంటాడు. సంధ్య మనసులోనే అనుకుంటూ ఎందుకు సార్ నేనంటే మీకు అంత ఇష్టం, కానీ ఇప్పుడు నేను చెయ్యబోయే పని వల్ల మీరు నన్ను ప్రేమించడం కాకుండా జీవితంతో వదిలేస్తారేమో అనే భయంగా ఉంది అని మనసులోనే అనుకుంటూ విక్రమ్ని అలాగే చూస్తూ ఉంది.
కిరణ్ సంధ్య దగ్గరికి వచ్చి సంధ్య చెంప మీద చెయ్యవేసి, ఏమైందిరా, అసలు ఈ దెబ్బ ఏంటి, నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎవరిని తీసుకొని వెళ్ళారు అని కిరణ్ అడుగుతుంటే సంధ్య ఏం చెప్పలేక, నేనేం చెప్పలేనన్నయ్య, నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. విక్రమ్ సార్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళి ఇంకా రాలేదని అక్కడికి వెళ్ళి నేను హ్యాండ్ వాష్ చేసుకున్నాను. అప్పుడు ఎవరో వెనక నుంచి తల మీద కొట్టారు. 2 రోజుల తర్వాత స్పృహ వచ్చింది. కానీ అక్కడ ఉన్న వాళ్ళు నాకు కనిపించలేదు. సరిగ్గా వారి ఫేస్ మాస్క్ ఉందన్నయ్య అని సంధ్య చెప్తుంటే విక్రమ్కి కోపంగా పిడికిలి బిగుసుకుంటుంది. కిరణ్ విక్రమ్ని చూసి, నువ్వు కోపం తెచ్చుకోక విక్రమ్, అసలు ఏం జరిగిందో మనం పూర్తిగా ఎంక్వైరీ చేశాక అసలు ఈ పని చేసిన వాడిని శాశ్వతంగా భూమి మీద లేకుండా చేయాలి అని కిరణ్ అంటుంటే విక్రమ్ సంధ్యని తీసుకువెళ్ళి సోఫాలో కూర్చోబెట్టి అసలు తన నిమిషం కూడా వదలకుండా తన పక్కనే ఉంటాడు. కిరణ్ భారతి గారికి కాల్ చేసి సంధ్య విక్రమ్ వాళ్ళ ఇంటికి వచ్చింది అని చెప్పడంతో అక్కడ ఎందుకు వచ్చింది, సంధ్యకి విక్రమ్ ఇల్లు ఎలా తెలుసు అని భారతి గారు అంటుంటే, అమ్మ ఇప్పుడు వాడి గురించి మాట్లాడుకునే టైం కాదు, నువ్వు అర్జెంటుగా ఇక్కడికి రా, నాన్నని తీసుకొని అని కాల్ కట్ చేస్తాడు. కిరణ్ సంధ్య పక్కకి కూర్చొని నీకు ఇల్లు ఎలా తెలుసురా అని అడిగితే సంధ్య తడబడుతూ, అది నేను క్యాబ్ డ్రైవర్తో చెప్పాను అన్నయ్య, ఆ డ్రైవర్ ఇక్కడ డ్రాప్ చేశాడు అని సంధ్య చెప్తుంది. నిత్యకి సంధ్య ఎవరో తెలియకపోవడంతో ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉంటుంది. గిరిధర్ గారు కూడా అలాగే చూడటంతో విక్రమ్ వాళ్ళ ఇద్దరి వంక చూసి, ఆ అమ్మాయి పేరు సంధ్య, నేను ఈ అమ్మాయిని ప్రేమించాను, తిననే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాను. 5 రోజుల్లో మా పెళ్ళి అనగా ఇలా జరిగింది. కానీ సంధ్య లేకుండా నేను బతకలేను, అందుకే నేను ఇప్పుడే ఒక నిర్ణయం తీసుకున్నాను అని విక్రమ్ అక్కడి నుంచి లేచి తన రూమ్లోకి వెళ్తాడు. కిరణ్కి విక్రమ్ ఏం చేస్తున్నాడు అర్థం కాక ఆలోచిస్తూ ఉంటాడు. సంధ్య కూడా విక్రమ్కి ఏం చేయబోతున్నాడు అని టెన్షన్ మొదలవుతుంది. నిత్యకి గిరిధర్ గారికి ఏమీ అర్థం కాక అలాగే విక్రమ్ ఎప్పుడు రూమ్లో నుండి బయటకు వస్తాడా అని రూమ్ వంక చూస్తూ ఉంటారు. ఇంతలో భారతి గారు కూడా అక్కడికి రావడంతో సంధ్య దగ్గర కూర్చొని సంధ్యని చూస్తూ, ఎలా ఉందిరా, అసలు ఎలా జరిగింది అని భారతి గారు ఏడుస్తూ సంధ్యను దగ్గరకు తీసుకుంటారు. సంధ్య అప్పటి వరకు భారతి గారి మీద పెట్టుకున్న దిగులంతా భారతి గారు కూడా ఒళ్ళో తలపెట్టుకొని ఏడుస్తూ, అమ్మ నాకు చాలా భయం వేస్తుంది, నన్ను ఇక్కడి నుంచి తీసుకువెళ్ళిపోవా అని సంధ్య ఏడుస్తూ ఉంటుంది. భారతి గారు నీకేం భయం లేదురా, ఇక్కడ కిరణ్ విక్రమ్ ఇద్దరు ఉన్నారు, నిన్ను ఎవరు ఏం చేయలేరు అని భారతి గారు ధైర్యం చెబుతూ కిరణ్ వంక చూసి ఇంతకు విక్రమ్ ఎక్కడ అని కళ్ళతోటి అడగడంతో వాడు రూమ్లోకి వెళ్ళాడు అని కిరణ్ చెప్తాడు. రూమ్లోకి వెళ్ళి తను సంధ్య కోసం ముందుగా తీసి పెట్టుకున్న తాలిబొట్టును తీసుకొని పాకెట్లో పెట్టుకొని, ఈ రోజుతో నిన్ను నన్ను ఎవరు దూరం చేయలేరు సంధ్య అని అనుకుంటూ ఆ రూమ్ డోర్ ఓపెన్ చేసి బయటకు వస్తాడు. విక్రమ్ రావడంతోనే గిరిధర్ గారు, నిత్య, కిరణ్ ఇంకా భారతి గారు, కిరణ్ వాళ్ళ నాన్నగారు అందరూ విక్రమ్ వంక చూస్తూ నిలబడి ఉంటారు. విక్రమ్ నేరుగా సంధ్య దగ్గరికి వెళ్ళి, సంధ్య ఒకసారి లేచి నించో అని విక్రమ్ అంటాడు. సంధ్యకి ఏం అర్థం కాక ఎందుకు సార్ అని చిన్నగానే అంటుంది. ఒకసారి లెగుస్తావా లేదా అని విక్రమ్ పెద్దగా అరవటంతో సంధ్య అదిరిపడి పైకి లేచి నిల్చుని ఉంటుంది. విక్రమ్ జేబులో చెయ్యి పెట్టుకున్నట్టుగా పెట్టుకొని తను తీసుకువచ్చిన తాళిబొట్టు తీసి సంధ్య మెడలో అందరూ చూస్తూ ఉండగానే తాళి కట్టేస్తాడు. సంధ్య ఆశ్చర్యంగా విక్రమ్ వంక చూస్తూ ఉంటుంది. విక్రమ్ సంధ్యని ఏం పట్టించుకోకుండా తాళి కట్టేసి పక్కకు వచ్చి నిలబడతాడు. కిరణ్ అప్పటి వరకు ఏం చేశా కూడా అర్థం కాక, ఏంట్రా అప్పుడే పెళ్లి చేసుకున్నాం అని ఆశ్చర్యంగా కిరణ్ అంటుంటే, నేను ఇంకా సంధ్యని దూరం పెట్టడం నాకు ఇష్టం లేదురా, తను నా దగ్గరే ఉంటుంది, మీరు ఇక్కడ ఉండాలి అనుకుంటే ఉండండి అని విక్రమ్ చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. విక్రమ్ రూమ్లోకి వెళ్ళిపోయాక సంధ్య సోఫాలో కూలబడి ఏడుస్తూ, ఎందుకు విక్రమ్ సార్ ఇలా చేశారు అని గుక్క పెట్టి ఏడుస్తుంది. కిరణ్కి భారతి గారికి సంధ్యని అలా చూసి, ప్లీజ్ సంధ్య ఏడవకు అని తను వాదారుస్తూనే ఉంటారు. కానీ సంధ్య ఎంతకి ఏడు పాపకుండా అలాగే ఉంటుంది. సంధ్య ఆలోచనలు విక్రమ్ ఇంటికి రాకముందు జరిగిన ఒక ఇన్సిడెంట్ దగ్గర ఆగిపోతుంది. సంధ్య ఇంకా భయపడిపోతుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.